రమేష్ రాజేష్ ఇద్దరు భక్తులు ఇద్దరు క్లాస్మేట్లు రమేష్ రాజేష్ ఇద్దరు భక్తులు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడదామని చెప్పేసి గుడికి పోతున్నారు, శివాలయానికి పోతున్నారు. ఎవరు? రమేష్ను రాజేష్. శివాలయం పోతా ఉంటే శివాలయం దగ్గరకు వచ్చేసింది, కొద్ది దగ్గరకు వచ్చేస్తే ఇంకా శివాలయం ఉంది. శివాలయం దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళేసరికి అప్పుడు పాఠశాల టైం కూడా అవుతుంది. వాళ్ళు గుళ్ళోకి వెళ్ళాలి, కొబ్బరికాయ కొట్టాలి, పాఠశాలకి వెళ్ళిపోవాలి కదా. అదే సమయంలో ఒక ముసలాయన పాపం 2 రోజులు ఆయనకు అన్నం లేక ఎండకు నిలబడ్డాడు. ధూప బాగా అవుతుంది, దాహం 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 అని పాపం ముసలాయన క్రింద పడిపోతూ ఉంటే ఎంతోమంది భక్తులు పోతున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆయన్ని పట్టించుకోవట్లేదు. ఈ రమేష్ రాజేష్ ఉన్నారు కదా, ఈ రమేష్ ఏం చేసిండు, చాలా బాధ అనిపించింది. రమేష్ ఉండి వెంటనే ఆగాడు. రాజేష్ అడిగాడు, ఏంది ఆగినవను అంటాడు. పాపం ముసలాయనకు ధూప బాగా అవుతుంది, ఈ నా కొబ్బరికాయ నీ కొబ్బరికాయ కొట్టి నీళ్లు వస్తే తాగుతారా, ఇక్కడ నీళ్లు లేవు, ఎండ కొడుతుంది పాపం అనేసరికి రాజేష్, దేవునికి కొట్టే కొబ్బరికాయగా రోగిష్టి ముసలికి నేను ఇస్తానా, నేను ఇయ్యా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. కానీ రమేష్ మాత్రం మంచిగా కొబ్బరికాయ కొట్టి నీళ్ళు తాగిపించాడు. ఆ నీళ్ళని తాగిపిసరికి ముసాయన కొంత సోయిబట్టయింది. బిడ్డ నువ్వు మంచిగా చల్లగా బతుకు బిడ్డ అన్నాడు. అదేవిధంగా రమేష్ దగ్గర ఆ కొబ్బరికాయ కొట్టిడు కదా, నీళ్ళు తాగిపించాడు కదా, తాత ఈ కొబ్బరికాయ కూడా నువ్వే తిను, పలహారం నువ్వే తిను తాత అని ఆ కొబ్బరికాయ పలహారమును శర్కరి మొత్తం ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయింది. అక్కడ బడిది బెల్లేగింది. ఇద్దరు బలికొత్త రాజేష్ అనుకుంటుండు, రమేష్ గాడు వృధా అని భక్తి వృధా అయిపోయింది. నా భక్తి భగవంతునికి ముట్టింది, నా కొబ్బరికాయ ముట్టింది, నేను కొట్టిన కొబ్బరికాయ దేవుని దగ్గరికి అయింది, నా నీళ్లు మంచిగా లింగం మీద పోసేసిన ఆని కొబ్బరికాయ వేస్ట్ అయిపోయింది, వాడు వృధా, దేవుడు వాడిని మెచ్చడు అని రాజేష్ డిసైడ్ అయిపోయాడు. కానీ రమేష్కు ఎలాంటి ఆలోచన లేదు, పాఠశాలకి వెళ్ళిపోయాడు. అంత బాగా జరిగింది. రాత్రి భగవంతుడు రమేష్ కనపడ్డాడు. శివుడు పార్వతి కనబడి, రమేష్ యు ఆర్ గుడ్, యు ఆర్ గ్రేట్ జాబ్, మంచి పని చేసినామని రమేష్ని దీవించేసరికి రమేష్కు ఆనందం అనిపించేసింది. అబ్బో పార్వతి పరమేశ్వరుడు అమ్మో నన్ను దీవించిందని. ఇక సంతోషం అవ్వలేదు. తెల్లారి పడికొంగ రాజేస్తున్నాడు, రాజేష్ నాకు నిన్న అమ్మవారు పార్వతి పరమేశ్వరుడు కనబడి నన్ను దీవించి మెచ్చుకున్నారు అన్నాడు. అంటే రాజేష్ అన్నాడు, నిన్ను ఎట్లా మెచ్చుకుంటారు, నువ్వు కొబ్బరికాయ ముష్టోనికి వేస్ట్ చేసినావు, నేను దేవునికి పెట్టినా, నన్ను మెచ్చుకోవాలి, నిన్ను ఎట్లా మెచ్చుకున్నారు?